అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: దాల్వా వరిని తొలి దశలో నష్టపరుస్తున్న చీడపీడలు సమగ్ర నివారణ, సమగ్ర వ్యవసాయంలో వ్యర్థాల సమర్థ వినియోగం, వేసవిలో గోరుచిక్కుడు సాగు మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వరి నాటినప్పటి నుంచి పంటకు చీడపీడలు ఎటుపక్క నుంచి దాడి చేస్తాయో అనే ఆందోళన రైతులను వెంటాడుతూ ఉంటుంది. ప్రస్తుతం రబీ వరి సాగు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దాదాపు అన్ని చోట్ల వరి నాట్లు చివరి దశకు చేరుకున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో వరి పైరు చీడపీడల బారిన పడుతోంది. పగలు అధిక వేడి, రాత్రిళ్లు చల్లటి ఉష్ణోగ్రతలు, తెల్లవారుజామున కురుస్తున్న మంచు వంటి పరిస్థితులు చీడపీడల వ్యాప్తికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా కాండలు తొలచు పురుగు, ఆకుముడత పురుగు, అలాగే చిరుపొట్ట దశలో దోమపోటు నష్టం కలిగిస్తుండగా కొన్ని చోట్ల అగ్గితెగులు కూడా ఆశించి ఉంది. పంట కీలక దశల్లో ఈ చీడపీడలు ఆశిస్తే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. రబీ వరిలో కనబడుతున్న చీడపీడలు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర చర్యల గురించి వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. రబీలో వేసిన ఈ వరి పంటలో ప్రధానమైనటువంటి చీడపీడల మీద రైతులు అవగాహన పెంచుకొని మరి సరైన జాగ్రత్తలు చేపట్టగలిగితే రబీ నుంచి కూడా మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మొదటి 30-40 రోజులు 50 రోజుల లోపు వచ్చేటువంటి సమస్యలు కనుక చూస్తే, ఒకటి మొవ్వు పురుగు అంటాం. ఇదే మనకి కాండం తొలిచి పురుగు. నత్రజని ఎరువులు ఎక్కువ వేస్తారో అలాంటి దగ్గర ఈ పీక పురుగు ఉధృతి ఎక్కువ కావటం. అదేవిధంగా రబీలో ఉండేటువంటి ఈ వాతావరణ పరిస్థితులు కూడా ఈ పీక పురుగు తాలూకు ఉధృతి పెరగడానికి కారణం అవుతుంది. దుబ్బులో ఉన్నటువంటి మధ్యలో ఉన్న మొవ్వు చనిపోవటం, అది పీకితే కనుక సులువుగా ఊడొచ్చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి దీని నివారణ కోసం ఏంటంటే, ఎకరానికి కనుక ఒక 15 నుంచి 20 వరకు కూడా మనకి లింగాకర్షక బుట్టలు ఎక్కువగా కనుక మీరు పొలంలో పెట్టుకోగలిగితే తద్వారా కూడా ఈ పురుగు ఉధృతిని తగ్గించడానికి ఆ పద్ధతి కూడా పనికొస్తుంది. ఎకరానికి 20,000 ట్రైకోగ్రామా కిలోనిస్ గుడ్లు ఉండేటువంటి అట్టలు మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి. వాటిని కనుక ఈ వరి పంటలో మనకి 25-30 రోజుల సమయంలో కనుక ఆకు వెనక భాగంలో వాటిని కనుక మనం పిన్ చేసుకుంటే వాటి నుంచి వచ్చిన ట్రైకోగ్రామా పురుగు ఈ కాండం తొలిచే పురుగు గుడ్ల మీద లోపలికి చూపించి గుడ్డు పెడుతుంది. కాబట్టి ఆ విధంగా మనం కాండం తొలిచే పురుగు గుడ్లను నాశనం చేయడం ద్వారా ఈ పురుగు ఉధృతిని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. తదుపరి ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక రసాయన మందుల మీదకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అనేటువంటి మందు, దీన్ని 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే మనకి తొలి దశలో వచ్చేటువంటి కాండం తొలిచే పురుగు లేదంటే పీక పురుగు ఉధృతి తగ్గిపోతుంది. అదేవిధంగా ఇంకొక పురుగు ఏంటంటే మనకి ఆకు ముడత పురుగు. ఇది కూడా ఆశించినప్పుడు మనకి ఆకుల మీద గీకేసినట్టు కనిపించడం, తెల్లగా కనిపించడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతులు ఒకవైపు పీక పురుగు, ఆకుముడత రెండూ గనక మనకి పొలంలో ఉంటే గనక ఈ కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అనేటువంటి మందుని 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే 2 పురుగులను కూడా మనం సమర్థవంతంగా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పొటాష్ ఎరువులను కూడా
ఎంతైతే సిఫార్సు చేస్తున్నారో మొదటి దశ దమ్ములో కానీ నాట్లు వేసే ముందు, అదేవిధంగా చిరుపొట్ట దశలో 2 దపాలు కూడా మనం పొటాష్ ఎరువు తప్పనిసరిగా వాడుకోగలిగితే ఈ పీక పురుగు లేదంటే ఆకుముడత పురుగు ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ రబీలో కొంతవరకు ఎక్కడైతే సన్నగింజ రకాలు వేస్తున్నారో అక్కడ దోమపోటు కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తొలి దశలో కాకుండా చిరుపొట్ట దశ వచ్చిన సమయం నుంచి మనకి ఈ దోమపోటు వస్తుంది. ఇప్పుడు నాట్లు వేసే రైతులు ఎవరైనా ఉంటే ప్రతి 3 మీటర్లకి ఒక 20-30 సెంటీమీటర్ల వెడల్పు కాలిబాటలు కనుక ఏర్పాటు చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ఈ దోమపోటు కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పొలంలో ఎక్కువగా నీరు నిలబెట్టవద్దు. పంట దుబ్బు చేసే దశలో కనుక నీరు ఎక్కువగా పెడితే మరి ఈ దోమపోటు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఆ విధంగా కూడా ఒక నిఘా ప్రకారం దోమపోటుని కూడా గమనించుకోవాలి. ఒకవేళ మనకి చివరి దశలో చిరుపొట్టకు ముందు వస్తే కనుక మనకి బిఫ్రాఫిజిన్ అనేటువంటి మందు 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పున కనుక మనం పిచికారీ చేస్తే మొదటి దశలో వచ్చేటువంటి నింప్స్ అంటాం, అంటే పిల్ల పురుగులు ఏవైనా ఉంటే అవి మనకి కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి మరి ఇవన్నీ కూడా చిరుపొట్టకు ముందు వచ్చేటువంటి పురుగు తెగుళ్ళు గురించి చెప్పుకుంటున్నాం. కాబట్టి రైతులు వాటి మీద సరైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి. ఈ తెగుళ్ళ విషయానికి వస్తే ఈ వరి పంటలో రబీలో ఒక విధంగా తెగులు ఉధృతి తక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు తెగుళ్ళు ఉధృతికి తెగుళ్ళు వ్యాప్తికి అంత అనుకూలంగా ఉండవు. కాకపోతే రబీలో మనకి ఈ అగ్గి తెగులు మనం వస్తున్నట్టు గమనిస్తున్నాం. చూస్తే కనుక ఈ నూలుకండ ఆకారపు మచ్చలు, జేగురు రంగు, బూడిద రంగు కలిగినటువంటి మచ్చలు మనకి కనిపిస్తాయి. చిన్న చిన్న మచ్చలన్నీ కలిసి పెద్ద మచ్చగా మారి ఆకు ఎండిపోయినట్టు కాలిపోయినట్టు కనిపిస్తుంది. దీనికోసం ఈ ట్రైసైక్లోజోల్ అనేటువంటి మందును 0.6 గ్రాములు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి కనుక పిచికారీ చేసుకుంటే చాలా వరకు అగ్గి తెగులు కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాబట్టి ఇవి మనకి మొదటి దశలో వచ్చేయండి చీడపీడలు. కాబట్టి రైతులు మొదటి నుంచే వీటి మీద సరైనటువంటి నిఘా పెట్టుకొని సరైనటువంటి సస్యరక్షణ చర్యలు చేసుకుంటే రబీ నుంచి కూడా మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వేసవిలో చేపట్టే కూరగాయల సాగు రైతుకు కొంత ఆర్థిక వెసులుబాటును కలిగిస్తుంది. స్వల్పకాలంలో అందివచ్చే కూరగాయల్లో గోరుచిక్కుడు ఒకటి. ఈ పంటను జనవరి నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకునే అవకాశం ఉంది. గోరుచిక్కుడును అంతర మిశ్రమ పంటగా పండ్ల తోటల్లో సైతం సాగు చేసుకునే అవకాశం ఉంది. గోరుచిక్కుడు సాగులో చీడపీడల సమస్య కూడా తక్కువే. నీటి ఎద్దడి సైతం తట్టుకుంటుంది. ఇటీవలి కాలంలో పెరిగిన డిమాండ్తో సాగు విస్తీర్ణము పెరుగుతోంది. వేసవి పంటగా గోరుచిక్కుడు సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శంకర్. మనకు వేసవిలో పండే కూరగాయలలో గోరుచిక్కుడు అనేది బాగా తట్టుకుంటుంది ఎండ తీవ్రతను కూడా. దీన్ని మనము జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి చివరి వరకు మనం ఈ గోరుచిక్కుడును సాగు చేసుకోవచ్చు. ముందుగా పొలాన్ని బాగా 2-3 సార్లు దున్ని మెత్తటి దుక్కి చేసుకోవాలి. ఈ ఆఖరి దుక్కిలోనే మనకు ఎకరానికి 8 నుంచి 10 టన్నుల పశువుల దాంతోపాటు ట్రైకోడర్మా విరిడి కలిపినటువంటి వేపపిండి కానీ లేదంటే పశువుల ఎరువు కానీ దుక్కిలో జల్లుకోవాలి. ఒక 100 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి మరియు ట్రైకోడర్మా విరిడి కలిపి మాగబెట్టి ఒక 10-15 రోజులు మాగబెట్టిన తర్వాత ట్రైకోడర్మా విరిడి బాగా వృద్ధి చెందుతుంది. దీన్ని మనం విత్తనాలు వేసుకునే ముందు ఆఖరి దుక్కిలో 1 ఎకరం పొలంలో మొత్తం జల్లేసుకోవాలి. సో రకాలకు వచ్చినట్లయితే పూసన్ బహార్, సదాబహార్ అనే రకాలు సాగు చేస్తారు. విత్తనాలు మనకు ఎకరానికి 12 నుంచి 16 కిలోల విత్తనం అవసరం అవుతుంది. మనం విత్తనం విత్తుకునే ముందే మనం కిలో విత్తనానికి ఇమిడాక్లోరోపిడ్ 5 మిల్లీలీటర్లు, అలాగే ట్రైకోడర్మా విరిడి అనేది ఒక 8 గ్రాములు విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టిన తర్వాత విత్తుకోవాలి. మొదటిసారి ఈ గోరుచిక్కుడు వేస్తున్న భూమిలో మనకు రైజోబియం కల్చర్ని కూడా విత్తనానికి పట్టించి విత్తుకున్నట్లయితే మనకు మొక్కలు అనేది దృఢంగా పెరుగుతాయి. ఎండాకాలం మనకు ఒత్తుగా నాటుకోవాలి. 2 వరుసల మధ్యలో 40 సెంటీమీటర్లు, వరుసలోని మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు ఉండే విధంగా ఒక్కొక్క దగ్గర 2 లేదా 3 విత్తనాలు నాటుకుంటూ ఉండాలి. విత్తనాలు నాటు వేసిన తర్వాత మనకు మొదటి తడి ఇస్తాము. కలుపు రాకుండా ఉండడానికి పెండి మిథలిన్ అనే మందు అయితే ఎకరానికి ఒక 1.5 లీటర్ 200 లీటర్ల నీళ్ళు కలిపి తడి నేల మీద 48 గంటల లోపల మనం పిచికారీ చేసుకోవాలి. దీని ద్వారా
మొదటి దశలో వచ్చేటువంటి కలుపు గణనీయంగా మనం తగ్గించుకోవచ్చు. ఈ 30-40 రోజుల మధ్యలో ఒకసారి ఈ మనుషులతోని కానీ లేదంటే గుంటకతోని కానీ తీసి మనం కలుపును నివారించుకోవాలి. ఇప్పుడు మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది 150 కిలోలు, అలాగే యూరియా అనేది 20 కిలోలు, పొటాష్ అనేది 15-20 కిలోలు ఆఖరి దుక్కులో వేసుకోవాలి. 30-40 రోజుల దశలో పంట యొక్క గ్రోత్ కొరకు యూరియా ఒక 20 కిలోలు, అలాగే పొటాష్ ఒక 15-20 కిలోలు పాదులలో వేసుకొని నీటి తడిని ఇవ్వాలి. తర్వాత మనకు ఈ రసం పీల్చే పురుగుల బెడద నుంచి వీటిని నివారించుకోవడానికి ఎస్పేట్ అయితే 1.5 గ్రాములు, లేదంటే ఫిప్రోనిల్ అయితే 2 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఆకుమచ్చ తెగులు ఏంటంటే ఆకుల మీద మొదటగా నీటి వర్ణంలో మచ్చలు ఏర్పడి క్రమేణా అవి పెద్ద అవుతూ నల్లగా ఏర్పడి ఆకులన్నీ మాడిపోయి రాలిపోతూ ఉంటాయి. సో ఇది ఆకుల మీదనే కాకుండా కాయల మీద కూడా పాకే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం నివారించుకోవడానికి కార్బనిజం అయితే 1 గ్రాము, లేదైతే కార్బనిజం మరియు మ్యాంకోజెబ్ కలిపిన మందు అయితే లీటర్కి 2 గ్రాముల చొప్పున కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసి మనం నివారించుకోవచ్చు. ఈ కాయలు ఏర్పడిన తర్వాత గుత్తులుగా ఏర్పడతాయి. సో లేత కాయలనే మనము మార్కెట్కి తెంపుకోవడం ఉంటుంది. ప్రతి 2 రోజులకు ఒకసారి మనం కాయ కోత అనేది చేపడుతూ ఉండాలి. ఈ విధంగా మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే వేసవి కాలంలో కూడా ఈ గోరుచిక్కుడు నుంచి మంచి ఆదాయం పొందవచ్చు. వాతావరణ ఆటుపోట్లు, పెట్టుబడి పాట్లు పీడిస్తున్న నేటి సాగురంగంలో రైతులు నిలదొక్కుకోలేని పరిస్థితి. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నీ బాగుంటే పండిన పంటకు ధర దక్కని దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా పంటల సాగుపైనే ఆధారపడకుండా అనుబంధ రంగాలైన పశుపోషణ, జీవాలు, చేపలు, కోళ్ల పెంపకాలను జోడిస్తే రైతుకు వివిధ రూపాల్లో ఆదాయం సమకూరే అవకాశం ఉంది. దీనినే సమగ్ర వ్యవసాయం లేదా సమీకృత వ్యవసాయం అంటారు. సమగ్ర వ్యవసాయంలో ఒక రంగం నుంచి వచ్చే వ్యర్థాలను మరొక రంగానికి వినియోగించుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు పాడి నుంచి వచ్చే వ్యర్థాలను పంటలకు ఎరువుగానే కాక బయోగ్యాస్గాను మార్చుకోవచ్చు. సమగ్ర వ్యవసాయంలో వ్యర్థాలను ఎలా అర్థవంతంగా వినియోగించుకోవచ్చో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని సమీకృత వ్యవసాయ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ప్రగతి. ఈ సమగ్ర వ్యవసాయం లేదా మిశ్రమ వ్యవసాయం చేపట్టినప్పుడు ఒక రంగం నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థం ఇంకొక రంగానికి వనరులుగా ఉపయోగపడుతుంది. ఈ 1 హెక్టార్లో గనక ఈ వనరుల వినియోగం అనేది చూసుకున్నట్లయితే 2 పాడి పశువులు కనుక ఉన్నట్లయితే దాదాపు సంవత్సరానికి 16 టన్నుల పెంట అనేది లభిస్తుంది. ఒక 20 జీవాలు గనక ఉన్నట్లయితే వాటి నుంచి 4 టన్నుల వరకు కూడా వాటి ఎరువు అనేది వస్తుంది. అట్లాగే 200 కనుక కోళ్లు పెట్టుకున్నట్లయితే వాటి నుంచి 1 టన్ను పెంట అనేది లభిస్తుంది. నత్రజని, భాస్వరం, పొటాషియం రూపంలో కనుక చూసుకున్నట్లయితే దాదాపు ఇది 60 కిలోల నత్రజని, తర్వాత 15 కిలోల భాస్వరం, తర్వాత 50 కిలోల పొటాష్కి సమానం. దీంతో పాటుగా ఇంకా ఎన్నో సూక్ష్మ పోషకాలు అనేవి ఈ పశువుల పెంటలో లభిస్తాయి. ఈ పశువుల పెంటని కనుక మళ్ళీ నేలలకు వేసుకోవటం ద్వారా నేల యొక్క సారవంతతను కూడా పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ జీవాల నుండి కానీ పశువుల నుండి వచ్చినటువంటి పెంటని తిరిగి కంపోస్ట్గా కానీ వర్మీ కంపోస్ట్గా కానీ చేసుకొని పొలాలకు వేసుకున్నట్లయితే ఇంకా అధికంగా పోషకాలు అనేవి భూమికి అందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కంపోస్ట్ తయారీ అనేది చూసుకున్నట్లయితే పంట అవశేషాలు కానీ వచ్చినటువంటి ఈ పేడను కానీ కొంత మట్టిని కూడా ఉపయోగించి మనం ఈ కంపోస్ట్ అనేది తయారు చేసుకోవచ్చు. ఒక 2 మీటర్లు వెడల్పు, తర్వాత 1 మీటర్ లోతుగా ఉండేటట్లు ఒక గుంతను తవ్వుకొని పొడవు అనేది ఉన్నటువంటి వనరులను బట్టి, ఉన్నటువంటి విస్తీర్ణం బట్టి పొడవుని మనం నిర్ధారించుకోవచ్చు. అంటే గుంత దవ్విన తర్వాత ఫస్ట్ 1 అడుగు మందంలో ఈ అవశేషాలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పేడ నీరు అనేది చల్లుకోవాల్సి ఉంటుంది. అలా ఒక లేయర్గా వేసుకొని పైన అంటే భూమట్టానికి దాదాపు ఒక 1/2 అడుగు ఎత్తు వరకు
ఇట్లా అవశేషాలతో నింపిన తర్వాత ఈ మట్టిని ఉపయోగించే ద్వారా కానీ పేడను ఉపయోగించి కానీ మూసివేయాల్సి ఉంటుంది. ఒక 6 నెలల కాలంలో మంచి ఎరువును అనేది తీసుకోవచ్చు. దాన్ని మళ్ళా పొలానికి వేసుకున్నట్లయితే పొలాల యొక్క సారవంతత అనేది పెరుగుతుంది. పంట అవశేషాల నుంచి కానీ డైరీ నుంచి వచ్చినటువంటి పెంటను కానీ ఉపయోగించి వర్మీ కాంపోస్ట్ కూడా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వర్మీ కాంపోస్ట్ అనేది దాదాపు 2 నెలల కాలంలో మనకి ఒక సైకిల్ అనేది పూర్తవుతుంది. కాబట్టి ఒక సంవత్సర కాలంలో దాదాపు 6 సార్లు ఈ వర్మీ కంపోస్ట్ అనేది తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 4 కిలోల వానపాములు ఉన్నటువంటి ప్రదేశం నుంచి దాదాపు 750 కిలోల వర్మీ కంపోస్ట్ వరకు లభిస్తుంది. ఇట్లా ఒక సంవత్సర కాలంలో దాదాపు 4.5 టన్నుల వరకు కూడా ఈ వర్మీ కంపోస్ట్ అనేది ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. పాడి ఎక్కడైతే ఉందో అక్కడ ఈ బయోగ్యాస్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. సాంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ అనేది సబ్సిడీ మీద ఈ బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. ఈ బయోగ్యాస్ ప్లాంట్ సైజ్ అనేది ఉన్నటువంటి పశువుల సంఖ్యను బట్టి, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి మనుషులను బట్టి ఈ సైజ్ అనేది మారుతూ ఉంటుంది. మామూలుగా 1 క్యూబిక్ మీటరు సైజు గల బయోగ్యాస్ ప్లాంట్ నిర్మించాలి అంటే 2 పాడి పశువులు తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా రోజు 25 కిలోల పేడ అనేది అవసరమవుతుంది. ఈ 25 కిలోల పేడని ఒక 25 లీటర్ల నీటితో కలిపి ఒక స్లర్రీలాగా చేసుకొని బయోగ్యాస్ ప్లాంట్ యొక్క ఇన్లెట్లో వేయాల్సి ఉంటుంది. ఇట్లా వేసిన తర్వాత మనకి గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఆ గ్యాస్ని వంట చేసుకోవటానికి వాడుకోవచ్చు. అదేవిధంగా ఉన్నటువంటి అవుట్లెట్ నుంచి మనకి బయోగ్యాస్ స్లర్రీ అనేది కూడా వస్తుంది. పొలాలకు తిరిగి వేయటం వల్ల నేల యొక్క సారవంతత అనేది గణనీయంగా పెరగటం అనేది గమనించడం జరిగింది. దాదాపు పశువుల ఎరువు కన్నా 3 రెట్ల నత్రజని అనేది ఈ బయోగ్యాస్ స్లర్రీలో ఎక్కువగా ఉంటుంది. ఈ సమగ్ర వ్యవసాయంలో ఎక్కువగా పచ్చిగడ్డి లభిస్తుంది అనుకున్నప్పుడు సైలేజ్ లేదా మాగుడు గడ్డి కూడా తయారు చేసుకోవచ్చు. వేసవి కాలంలో ఈ పశుగ్రాసాల కొరత ఉన్నప్పుడు దాన్ని వాడుకోవచ్చు. దీనికోసం మామూలుగా గుంత పద్ధతి అయినా అవలంబించవచ్చు. లేదు అంటే ఈ సైలో బ్యాగ్స్ అనేవి కూడా దొరుకుతున్నాయి. కొంతమంది రైతులు ఈ మధ్యకాలంలో వరి చేపల పెంపకం అనేది కూడా చేపడుతున్నారు. అంటే 1 ఎకరం పొలంలో ఇప్పుడు వరి 60% ఏరియాలో మధ్యలో సాగు చేస్తూ చుట్టూ ఒక 20% ఏరియాని ఒక కందకంలా తవ్వుకొని అందులో చేపల పెంపకం అనేది చేపడుతున్నారు. అదేవిధంగా ఆ గట్టు మీద పళ్ళ చెట్లను వేసుకోవటం, లేకపోతే కూరగాయలు పెంచుకోవటం అట్లా చేయటం ద్వారా దాదాపు 25% అధిక ఆదాయం అనేది వస్తూ ఉంది. చేపలను దాదాపు 7 నుంచి 8 నెలల తర్వాత అమ్మటం అనేది జరుగుతుంది. అమ్మిన తర్వాత ఉన్నటువంటి సాగునీటిని మళ్ళా యాసంగి పంటలు పెంచుకోవటానికి వాడుకోవచ్చు. తర్వాత ఆ నీటిలో ఈ చేపల పెంపకం చేయటం వలన ఈ పోషకాలు అనేవి అధికంగా ఉంటాయి. తర్వాత ఈ పద్ధతిలోనే కొంతమంది రైతులు కేజ్ పద్ధతిలో కోళ్ళను కూడా పెంచుతూ ఉన్నారు. అంటే ఆ నీటిపైన దాదాపు 2 అడుగుల ఎత్తులో ఒక షెడ్ని నిర్మించుకొని దాదాపు 25 నుంచి 50 కోళ్ళ వరకు కూడా వేసుకోవచ్చు. ఆ కోళ్ళ నుంచి వచ్చేటువంటి రెట్టలు ఏదైతే ఉందో అది చేపలకు ఆహారంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా చేపల మేతపై కూడా ఖర్చు తగ్గించుకోవచ్చు. సమగ్ర వ్యవసాయంలో వరి అనేది వేస్తున్నారో అటువంటి ప్రదేశాల్లో వచ్చినటువంటి ఎండుగడ్డిని, వరిగడ్డిని ఉపయోగించి పుట్టగొడుగుల పెంపకం అనేది కూడా చేపట్టవచ్చు. దీనిలో కూడా ఆదాయం అనేది దాదాపు నెల రోజుల్లోనే తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. దాదాపు ఒక 4 టన్నుల వరిగడ్డి ఉంటే దాని నుంచి ఒక 1200 కిలోల వరకు కూడా ఈ పుట్టగొడుగులు అనేవి ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సమగ్ర వ్యవసాయం చేపట్టినప్పుడు ఇందులో పశువులకు కానీ తర్వాత జీవాలకు కానీ బయట నుంచి దాణా కొనే పరిస్థితి లేకుండా పంట ఉత్పత్తులను ఉపయోగించి ఈ దాణా కూడా సొంతంగా తయారు చేసుకుని వాటికి ఇవ్వటం వల్ల ఆ దాణా మీద ఖర్చు కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాగా వనరులను సద్వినియోగం చేసుకోవటం ద్వారా సుస్థిర వ్యవసాయం అనేది సాధించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వేదికగా గ్రాండ్ నర్సరీ మేళా 2025 ప్రారంభమైంది. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే 17వ జాతీయ ఉద్యాన వ్యవసాయ ప్రదర్శనకు సందర్శకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఉద్యాన శాఖ సహకారంతో తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మేళాను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. అన్ని రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వివిధ రకాలైనటువంటి విత్తనాలు, మొక్కలు, నర్సరీకి సంబంధించిన అన్ని రకాలు కూడా ఇక్కడ మనం ఈ నర్సరీ మేళాలో చూసుకునే అవకాశం, కొనుక్కునే అవకాశం, పెంచుకునే అవకాశం ఈనాడు తెలంగాణ ప్రజలకి రావాలని చెప్పి కలీసాపు ప్రతి సంవత్సరం కూడా కష్ట నష్టాలు కోర్చి, శ్రమ కోర్చి ఆయన చేసేటటువంటి ఈ నర్సరీ మేళా విజయవంతంగా నడుస్తూ ఉంది. మానవ జీవితానికి, మనుగడకి కావాల్సింది పచ్చదనం. ఇప్పుడు అడవులో ఉన్నవాళ్ళకి మీకు ఏ కరోనా రావట్లా, వ్యవసాయం చేసేవాడికి ఏ జబ్బు రావట్లా, తిని కూర్చునే వాళ్ళకి అన్నీ వస్తున్నాయి. కాబట్టి పట్టణ ప్రజలు కూడా ఇప్పుడు టెర్రస్ గార్డెన్ అని, గార్డెన్స్ అని, ఇంటి దగ్గర ఎంత స్థలం దొరికితే అంత పెంచుకునే అవకాశం మహిళలకి మంచి అవేర్నెస్ తోటి వాళ్ళు కూడా మంచిగా చేసుకుంటున్నారు. అందుకని గ్రామీణ వాతావరణంలో ఏ రకమైన వ్యవసాయ క్షేత్రం ఎట్టుంటుందో వాళ్ళ ఇంటిని కూడా అట్ట చేసుకుంటున్నారు. కాబట్టి ఇది పట్టణ ప్రజలకు ఎక్కువ ఉపయోగం. ఈ ఖలీద్ గారు గత 17 సంవత్సరాల నుంచి గ్రాండ్ నర్సరీ మేళా దేశం అంతటా అందరినీ పిలిచి నిర్వహించటం తెలంగాణకే గర్వకారణం. హైదరాబాదు మన భారతదేశంలో ఐదో సిటీ. ఇట్లాంటి సిటీలో వారు ఇలాంటి నర్సరీ మేళా నిర్వహించటం అనేది సిటీ ప్రజలు కూడా అదృష్టవంతులు. ఎందుకంటే పచ్చదనంలో ఉంటే ఆక్సిజన్ ఉంటుంది, పచ్చదనం లేకపోతే ఆక్సిజన్ ఉండదు, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వస్తుంది, మనకు రోగాలు వస్తాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి పేరెన్నికగన్న నర్సరీలే కాకుండా విత్తన సంస్థలు, అంకుర కేంద్రాలు, సహజ ప్రకృతి సేద్యందారుల ఆధ్వర్యంలో 150కి పైగా స్టాళ్లు కొలువు తీరాయి. అరుదైన పండ్లు, విదేశీ పండ్లు, దేశీయ కూరగాయలు, ఆకుకూరలు, స్వదేశీ సంకర విత్తనాలు, వివిధ రకాల ఇండోర్, అవుట్డోర్ మొక్కలు, అందమైన కుండీలు, వర్మి కంపోస్ట్, కోకోపిట్, సేంద్రియ ఎరువులు, రసాయన ఎరువులు, అలంకరణ వస్తువులు, అందమైన బోన్సాయి వృక్షాలు, మినియేచర్స్, ఇతర సామాగ్రి ఒకే గొడుగు కింద లభిస్తుండటంతో ప్రకృతి ప్రేమికులు సంతోషం వ్యక్తం చేశారు. ఎగ్జిబిషన్ మాత్రం చాలా బాగుందండి. రేట్స్ కూడా మనకు ఆన్లైన్ కన్నా కూడా ఇక్కడ తక్కువ ఉన్నాయి. అక్కడ వేర్లు వస్తాయో లేవో తెలియదు, మనం ఎలా పెడితే ఎలా వస్తాయో తెలియదు. ఇక్కడ మాత్రం వేర్లతో సహా చూపిస్తున్నారు. చెట్లు మాత్రం చాలా బాగున్నాయండి. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటా. ప్లాంట్స్ చూసినాము, మెడిసినల్ ప్లాంట్స్, క్రోటాన్స్, ఇంటీరియర్ డెకరేషన్వి. అందరూ ఆర్గానిక్ వేలో పోతే హెల్త్ బాగుంటుందని నా సందేశం. ఈసారి మాత్రం నర్సరీ మేళాలో పూల వనం లాగా ఉంది. నర్సరీలో చాలా వెరైటీస్ ఉన్నాయి, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతిసారి కూడా ఇక్కడ మనకి మేళా పెడతారు. మీరు కొత్త కొత్త మొక్కలు ఇక్కడ నుంచి కొనవచ్చు. అలానే పార్ట్స్ కానివ్వండి, ఎరువులు కానివ్వండి, ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి మనకి అవైలబుల్గా ఉంటాయి. సప్తగిరి నర్సరీ అంటే మాకు నమ్మకం. మొక్కల విషయంలో ఏది ఫెయిల్ అవ్వదు, ఆయన ఇచ్చింది గ్యారంటీగా అవుతుంది ఆ ఫ్రూటు. అందువల్ల మాకు దూరం అయినా కూడా ఇక్కడ దాకా వచ్చామన్నమాట. జామ, బనానా, సపోటా, వైట్ వాటర్ యాపిల్, వైట్ నేరేడు అంతవరకు తీసుకున్నాం. పండ్ల మొక్కలకు మంచి గిరాకీ ఉండటంతో అందుకనుగుణంగా నర్సరీలు విభిన్న రకాల మొక్కలను నర్సరీలో ఏర్పాటు చేశారు. అరుదైన విదేశీ పండ్ల మొక్కలు, జీవనశైలి వ్యాధులు దూరం చేసే పండ్ల మొక్కలు, అరుదైన రకాల మొక్కల విక్రయాలు విరివిగా సాగుతున్నాయి. ఈ రోజుల్లో ప్రతి ఫ్రూట్కి కూడా అండి ఫ్రూట్ బ్యాగేజీ చేయకుండా మార్కెటింగ్ చేయడం చాలా కష్టం రైతు. ఎందుకంటే డ్యామేజ్ ఎక్కువ వచ్చేస్తుందండి. ఓన్లీ పండు ఈగ వల్ల జరిగే నష్టం జామకాయకి, మామిడికాయకి, అరటిపళ్ళు కూడా ఈ మధ్య కూరగాయలను కూడా పొడిచేస్తుంది అనమాట అండి. అందుకని ప్రతి వెజిటబుల్ని కానీ, ఫ్రూట్ వెరైటీని కానీ కవర్ ప్యాకింగ్తో రైతు పండించగలిగితే మార్కెట్లో చూడడానికి బాగుంటుందండి, మంచి రేటు కూడా అవుతుంది. మా దగ్గర నుంచి మంచి ఎగ్జోటిక్ ఫ్రూట్ రకాలన్నీ ఉంటాయండి. థాయిలాండ్ వెరైటీ థాయిలాండ్ అనండి, థాయిలాండ్ నుంచి వచ్చిన జామ, నేరేడు, ఫిలిప్పీన్స్ నేరేడు అండి, ఫిలిప్పీన్స్ సపోటో, అలాగే జపనీస్ రోజ్ జామ్ అండి, లాంగ్ మల్బరీ, వాటర్ యాపిల్స్లో 5 వెరైటీస్ ఉంటాయండి. చాలా నర్సరీస్ ఉంటాయి, చాలా మంది ప్లాంట్స్ అమ్ముతుంటారు. కానీ ఆ ప్లాంట్స్ దేంట్లో అమ్ముతారు? ప్లాస్టిక్ పాట్లో అమ్ముతారు అండ్ మట్టి ప్లాంట్లో అమ్ముతారు. సో ఎండ్ ఆఫ్ ది డే మట్టి సాయిల్ ఎక్కడి నుంచో తవ్వి తీసుకొని వస్తున్నారు కదా, దానివల్ల ల్యాండ్ ఫిల్లింగ్ ప్రాబ్లమ్స్, ఇన్ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి ల్యాండ్ ఫిల్లింగ్ ప్రాబ్లమ్స్ కానీ అవుతుంటాయి. ప్లాస్టిక్ని రీప్లేస్ కూడా చేయాలి అండ్ సాయిల్ని రీప్లేస్ కూడా చేయాలి అని అంటే వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఒక కోకోపీట్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది. దాంట్లో మీరు డిఫరెంట్ ఆఫ్ ప్లాంట్స్ మీరు గ్రో చేయొచ్చు. ఇట్స్ హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్. ఇది కంప్లీట్లీ 100% బయోడిగ్రేడబుల్ కొబ్బరి పీస్తో తయారు చేశారు. దీంట్లో లోపల మేము సాయిల్ వాడడం అండ్ ఇట్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట. రెస్పాన్స్ సూపర్ అందరు.
వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రకృతి పచ్చదనం అంతా ఒక్కచోట కొలువుదీరడంతో నగరవాసులు అబ్బురపడుతున్నారు. ఇలాంటి నర్సరీ మేళాలు ఏటా ఏర్పాటు చేయాలంటూ చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.